రామాయణంలో స్వామి హనుమన్నారు, అమ్మ ఆనాడు నేను శిశువృక్షం మీద కూర్చుని నీ దర్శనానికి వచ్చిన రోజుల్లో చూశాను. నీ చుట్టూ ఉన్న ఈ రాక్షస కాంతలు అందరూ నిన్ను పరిపరి విధములుగా వేధిస్తుండగా, మాటలతో హింసిస్తుండగా విన్నాను. తల్లి, నువ్వు నన్ను అనుమతించావా? నా వాణ్ణి గోళ్లతో వాళ్ళ హృదయాలను చీల్చి వీళ్ళ పొట్టలు పొగలగొట్టి నా మోకాళ్ళతో కుమ్మి ఈ రాక్షస స్త్రీలందరినీ సంహరిస్తానమ్మా అన్నాడు. సీతమ్మ తల్లి అంది, నాయన, నేను నీతో ఒక మాట చెప్పాను, జాగ్రత్తగా విను. ప్రభువు ఏం చెప్పాడో చేయడం సేవకుల యొక్క కర్తవ్యం. రావణాసురుడు ఏం చెప్పాడో వాళ్ళు అది చేశారు. ఇప్పుడు విభీషణుడు ఏం చెప్తాడో వాళ్ళు అది చేస్తారు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారా లేదా అది ముఖ్యం. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు, నీ ప్రభువు చెప్పిన కర్తవ్యం నువ్వు చేశావు. ఇప్పుడు దాన్ని కోపంగా పెట్టుకొని వాళ్ళని సంహరించాల్సిన అవసరం ఏమిటి? నాకు ఈ సమయంలో ఒక సందర్భం గుర్తుకు వస్తుంది హనుమ. ఒకానొకప్పుడు ఒక వేటగాడు, అంటే బోయవాడు, అరణ్యంలోకి ప్రవేశించి జంతువుల్ని వేటాడుతున్నాడు. ఆ వేటాడుతున్న సమయంలో అతన్ని ఒక పెద్ద పులి తరిమింది. ఆ వేటగాడు భయపడిపోయి పరిగెత్తి పెద్ద చెట్టు మీదకి ఎక్కేసి పైన చూసేటప్పటికీ ఒక ఎలుగుబంటి చెట్టు మీద పడుకుంది. ఇప్పుడు ఆ ఎలుగుబంటిని చూసి అతడు భయపడ్డాడు. కింది నుంచి పులి అంది, ఓ ఎలుగుబంటి, నువ్వు వనంలో తిరిగే మృగానివి, నేను వనంలో తిరిగే మృగాన్ని. ఈ మనుష్యుడు నీకు నాకు కూడా చెందనివాడు. కాబట్టి నువ్వు మనుష్యుని కిందికి తోసి, నేను మనుష్యుని తినేసి వెళ్ళిపోతాను. నువ్వు చెట్టు దిగి వెళ్ళిపో అంటే ఆ ఎలుగుబంటి అంది, నేను ఉన్న చెట్టు మీదికి ఆర్తితో పరిగెత్తుకొచ్చాడు కాబట్టి నాకు శరణాగతి చేశాడు రక్షించమని. తెలుసో తెలియకనో నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను మనుష్యుని తొయ్యను, నేను ఇతన్ని రక్షిస్తాను, అది నా ధర్మం అన్నది. ఇద్దరు చెట్టు మీద కూర్చున్నారు. పులి చెట్టు కింద కూర్చుంది, ఎవరో ఒకరు దొరుకుతారు అని. కాసేపటికి ఎలుగుబంటికి నిద్ర వచ్చింది. నాయనా, నేను పడిపోతానేమో, నీ ఒళ్ళో తలపెట్టుకుని కొమ్మల మధ్యలో గుబురుగా ఉన్న చోట పడుకుంటాను, కునుకు వస్తుంది, జారి పడిపోతానేమో అంది. అయితే మనుష్యుడు అన్నాడు, సరే అయితే నా ఒళ్ళో పెట్టుకో అన్నాడు. ఎలుగుబంటి మనిషి ఒళ్ళో పెట్టుకొని నిద్రపోతుంది. నిద్రపోయిన తర్వాత పెద్ద పులి అంది, ఆ ఎలుగుబంటి వన మృగం, అది నిద్రలేస్తే ఆకలిస్తుంది, ఆకలి వేసాక నిన్ను తినేస్తుంది. అంతకన్నా నిద్రలో ఉంది కాబట్టి దాన్ని తోసి కింద పడిపోతుంది. నేను ఆ ఎలుగుబంటిని తినేసి వెళ్ళిపోతాను, నువ్వు చెట్టు దిగి వెళ్ళిపో. వెంటనే ఏం చేశాడో తెలుసా మనుష్యుడు? ఎలుగుబంటిని తోసేశాడు. ఆ ఎలుగుబంటి నిద్రలో కిందికి పడిపోతుంది. కింద పడిపోతూ అదృష్టవశాత్తు చెట్టు కొమ్మలు పట్టుకొని మళ్ళీ పైకెక్కిన తర్వాత పెద్ద పులి అంది, చూసావా మనుష్యుడు ఎంత కృతజ్ఞుడో, నువ్వు నిద్రపోతే వాడు నిన్ను తోసేశాడు. కాబట్టి నా మాట విను, ఇప్పటికైనా నమ్ము, నేను చెప్పింది. మనుష్యుని తోసి నేను మనుష్యుని తిని వెళ్ళిపోతాను, నువ్వు చెట్టు దిగి వెళ్ళిపో అంటే ఎలుగుబంటి అంది, వాని ధర్మం తప్పి ఉండొచ్చు, నేను నా ధర్మం తప్పను. నేను మాత్రం ఆర్తితో నా చెట్టు మీదకి వచ్చాడు కాబట్టి నేను కాపాడుతాను, నేను తొయ్యను అని తన ధర్మానికి తాను కట్టుబడి ఉంది. నాయన, ఎవరి ధర్మానికి వారు కట్టుబడి ఉండాలి కదా. నా సంరక్షణలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నా దగ్గర ఉన్నవారికి నా రక్ష. వాళ్ళు చెనకబడటానికి వీల్లేదు. కాబట్టి హనుమ వాళ్ళని చంపటానికి వీల్లేదు. వాళ్ళ ధర్మం వాళ్ళు చేశారు. వాళ్ళ ప్రభువు చెప్పిన మాట మనం ఎందుకు చంపాలి దానికి? కాబట్టి చంపవద్దంది. అంటే సీతామాత యొక్క హృదయం ఎంత గొప్పదో వివరిస్తుంది ఈ సందర్భం. అంటే మనిషి అన్నవాడు ఏ కోణం నుంచి చూసినా కంప్లీట్గా ఆ ధర్మాన్ని పాల్పడుతున్నాడు. కాబట్టి మనుష్యుడు రక్షించబడటం లేదు. ఆనాడు ఎలుగుబంటి ధర్మాన్ని నమ్ముకుంది కాబట్టి రక్షించబడింది. ఇప్పటికైనా మనిషి చరిత్రను తిరిగేసి మహాభారతం, రామాయణం, భగవద్గీత ఇలాంటి కథలను తెలుసుకొని ధర్మాన్ని పట్టుకుంటే 100% రక్షించబడతాడు. నిజానికి జంతువులకి ఉన్న విశ్వాసం మనిషికి లేకుండా పోయింది. మీరు ఒకటి గమనించాలి,
ఇప్పుడు ఆ అడవి జంతువుల సంఖ్య పెరిగిపోతుంది, మనుషులు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు యువకులతో కలకలలాడే గ్రామాలు, మారుమూల తండాలు ఇప్పుడు 50 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, ముసలి వాళ్ళు తప్ప గ్రామాల్లో తండాలు యువకులు తగ్గిపోయారు. యువకులు పట్టణాల్లో నివసిస్తున్నారు. ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఈ గ్రామాలు, మారుమూల తండాలు మాయమైపోతుందేమో అని అనిపిస్తుంది నాకు. కాబట్టి ప్రభుత్వాలు మేల్కొని ధర్మం, అధర్మం యొక్క ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటుందో యువతి యువకులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.